ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉంటారంటారు. అదేవిధంగా ఆ రాజకీయాల్లో డబ్బు మద్యం పథకాలు మభ్యపెడతాలు ఇవన్నీ కులం మతం అన్ని ప్రతిపాదికలపైనే రాజకీయాలు నడుస్తాయి అన్న విషయం కూడా అందరికీ తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాయి. చాలామంది బీహార్ ఎలక్షన్స్ పైన కేంద్రీకృతమై ఆలోచిస్తూ ఏం జరిగిద్దా అని ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి సందర్భం. కానీ ఏం జరిగింది రాహుల్ గాంధీ ఓటు చోర్ అంటూ బీజేపీని నానా విధాల టార్చర్ చేశాడు. మామూలుగా కాదు, కర్ణాటకలో అదేవిధంగా మొన్నటికి మొన్న హర్యానాలో ఇంకా ప్రదేశాల్లో ఎలా ఓట్ చోరు జరిగిందో స్లైడ్స్ వేసి మరి ఓట్ చోరు జరిగిన విధానాన్ని అందుట్లో ఎలక్షన్ కమిషన్ పాత్రని పూర్తి స్థాయిలో ఎంటగడుతూ ఆయన బీహార్ వెళ్ళి పాదయాత్ర చేసి అందరితో కలిసి చాలా విధాలుగా ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన ఏం జరిగింది చివరికి ఏం జరిగింది? రాహుల్ గాంధీ ఒక నేషనల్ లీడర్ స్టేటస్, ముఖ్యమంత్రి కాదు, ఆయన రేంజి ప్రధానమంత్రికి పోటీ పడుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా తన స్థాయిని వదిలి ప్రజలకు మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో బీహార్ ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేశారు, బీహార్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో జరిగినటువంటి ఓట్ చోర్ని, అదేవిధంగా హర్యానాలో జరిగినటువంటి ఓట్ చోర్ని, ఇలా మధ్యప్రదేశ్, ఇలా చాలా చోట్ల జరిగినటువంటి ఓట్ చోరీని క్లియర్గా ఎండగడుతూ అటు ఎలక్షన్ కమిషన్ని ఇటు బీజేపీ గవర్నమెంట్ని ఎర్రకాటం పెట్టి అందరికీ ఆ వాస్తవాలతో సహా స్క్రీన్లో సినిమా వేసి మరీ చింపి పడేశాడు ఒక్కొక్కటి క్యారెక్టర్. ఎంతగా చింపి పడేశారంటే చివరికి చిన్నపిల్లలు కూడా మోడీని చూస్తే ఆ తెల్లగడ్డం వ్యక్తి ఎవరమ్మా అడిగితే ఓట్ చోర్ చేస్తాడు చోర్ అంటూ మాట్లాడేటువంటి సిట్యువేషన్, ఆ వీడియోస్ మనం ఇప్పుడు ఇంటర్నెట్లో చూస్తున్నాం. ఓట్ చోర్ మోడీ హైతో నముకిన్ క్యా అంటూ సాంగ్ కూడా మున్కిన్ క్యా అంటూ సాంగ్ కూడా ఇచ్చింది. మోడీ ఉంటే ఏదైనా జరుగుతుందంటూ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మురికి రోడ్లని, గతుకుల రోడ్లని, కూలిపోయిన బ్రిడ్జిల్ని, కూలిపోయిన ఫ్లైఓవర్స్ని అన్నిటిని చూపించి మోడీ ఉంటే ఇలాగే ఉంటుంది ప్రభుత్వం అంటూ చాలా విధాలుగా చేశారు. కానీ ఏం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మోడీ ఎలక్షన్ స్ట్రాటజీకి ఇక్కడ రాహుల్ గాంధీతో పాటు అంతా కూడా చాలా 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 ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే నితీష్ అంటే కాదనే చెప్తారు, నితీష్ కుమార్ కాదు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ వ్యక్తి ఎవరో అక్కడ ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వచ్చి ప్రచారం చేసిన ఏదైతే ఆయన చేసిన యాత్ర ఉందో దానికి వచ్చిన స్పందన చూస్తే ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ వెంటే నడిచారా అనే విధంగా ఆ యాత్ర జరిగింది. దగ్గర 13 రోజులు రాహుల్ గాంధీ నడుస్తూ వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే సంస్థలు కానీ అన్నీ ముక్తకంఠంతో చెప్పిందంటే ఈసారి గెలవబోయేది మహాగఠబంధనే గెలవబోతుంది. ఆర్జేడీఏ కాబోయేటటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్న ఆర్జేడీ గెలుస్తుందని చెప్తూ ఉన్నారు. కానీ ఏం జరిగింది? ఉన్నట్టుగా ఉండి తల్లకిందులుగా ఎంతగైంది పరిస్థితి అంటే కనీసం దగ్గరకు కూడా రాకుండా కేవలం 10% సీట్లకి ఎందుకు వీళ్ళు ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అదే గతంలో. మీరు క్లియర్గా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేవ్ బీభత్సంగా ఉంది. ఏ సర్వే చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం, ఆయన ఇచ్చిన పథకాలు కానీ చేసిన మంచి పనులు కానీ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సీఎం అంటూ సర్వేలన్నీ చెప్పాయి. కానీ ఏం జరిగింది? 11 సీట్లకు పరిమితం అవటం జరిగింది. కానీ ఇప్పుడు బీహార్లో కూడా అన్ని సర్వే సంస్థలు చెప్పిందేంటి? గెలవబోయేది మహాగఠబంధనే. ఇప్పుడు మరి ఏం జరిగిందయ్యా? మహాగఠబంధన్ ఎడిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళ కుటుంబాలన్నీ ఏమైపోయినాయి అంటే దారుణాతి దారుణంగా మద్యము డబ్బు ప్రలోభ పెట్టాయి బీహార్ ప్రజల్ని అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. నిజమా? ఎలా డబ్బు పంచారా అంటే ఎస్,
డబ్బుని ప్రవాహంలా ఇలా ఎదజల్లారు ప్రజలపైన. ఎప్పటికీ బీహార్ ప్రజలంటే చాలా 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 బాధ్యతాయుతంగా డబ్బుని తీసుకొని ఓటు వేశారంటూ చెప్తూ ఉన్నారు. నిజంగానంటే నిజంగే. ఎందుకంటే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అంటూ మనకు కూడా ఈ రోజ్గార్ యోజనలు చాలా ఉంటాయి. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అంటూ ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో దగ్గర దగ్గర 1,50,00,000 మంది మహిళల అకౌంట్లో 10,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. ఎవరేశారు? ఒక పథకం ప్రజల్లోకి రావాలంటే దానికి ఎంత కష్టమో మనందరికీ తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ క్లియర్‌గా తెలుసు. మనకు ఒక పథకం అమల్లోకి కావాలంటే ఎంత కష్టం. ఎందుకంటే ఇప్పటివరకు 3 గ్యాస్ సిలిండర్స్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి 18 నెలలు గడిపేశారు. అంటే సంవత్సరంన్నరలో ఇచ్చింది ఒక గ్యాస్ సిలిండరే. మళ్ళీ ఈ సంవత్సరం ఇస్తారో లేదో ఎవడికి తెలియదు. అంటే ఒక పథకం ప్రజల దగ్గరికి చేరాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోండి. మొన్న ఇచ్చారు. ఏంటి? ఆటో డ్రైవర్లకి డబ్బులను ఇంకొకరికి మొన్న ఏదో సగం సగం ఇచ్చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్తే అక్కడ మాకు డబ్బులు పడలేదు ఆటో డ్రైవర్లకి, అందరికి వేసావు కానీ మాకెందుకు వేయలేదంటే ఆటో డ్రైవర్లు అడగడం కూడా మనం చూసాం. అయితే ఈ క్రమంలో మనం కనుక ఆలోచించినట్లయితే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అంటూ ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో 10,000 వేశారు. అది కూడా పథకాన్ని అనౌన్స్ చేసి ఆ పథకం కోసం డబ్బులు రెడీ చేసి ఆ డబ్బులు వాళ్ళకి పంచడానికి పట్టిన టైం ఎంతో తెలుసా? జస్ట్ 10 రోజులు. 10 రోజుల్లో దగ్గర దగ్గర 1,50,00,000 మంది మహిళలకి 12,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది బీజేపీ గవర్నమెంట్. అర్థమైంది కదా? ఇది డబ్బు పంచడం కదా. దీనిపైన చాలామంది సీనియర్ పాత్రికేయులు కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ చెప్పారు. దారుణంగా చెప్పారు. 40% ఓట్లు కొనేశారు. ఇందుట్లో వృద్ధులు, వికలాంగులు, ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరున్నా కూడా వాళ్ళందరికి కూడా 400 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 1,100 చేసేసారు. అంటే ఒక విధంగా మీరు ఆలోచించండి. ఎలక్షన్కి ముందే ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? అదే అవుతుంది. అంటే దగ్గర డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. బేసిక్గా బీహార్ వాళ్ళకి డబ్బు అంటే చాలా దూరం. వాళ్ళు ఏదో రోజు కూలీ చేసుకుని దాంతో బతికేవారే. ఒక్కసారి అకౌంట్లో 10,000 పెడతాం. ఆ తర్వాత లోకల్గా అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ చూసినటువంటి బీహారీలకి డబ్బు కళ్ళ ముందు కనిపించింది. ఒక్కొక్కరి అకౌంట్లో 10 నుంచి 20, 30, 40 వేల వరకు కుటుంబ సభ్యులు బట్టి డబ్బు రావడం జరిగింది. అది చూసిన తర్వాత వీళ్ళంతా అనుకున్నారు, ఇంత ముందులాగలేదు, మనకి మళ్ళీ డబ్బులు వస్తూ ఉన్నాయి, మనం డబ్బులు తీసుకున్న దానికి న్యాయంగా నిజాయితీగా ఓటు వేయాలని కొంతమంది వేశారు. కొంతమంది డబల్ ఓట్లు, ట్రిపుల్ ఓట్లు వేశారంటూ ధ్రువరాతి కావచ్చు, రవిశంకర్ కావచ్చు, వీళ్ళంతా మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఈ బీహార్ ఎలక్షన్స్ ఎప్పుడు దారుణమైన స్థితికి వెళ్ళారంటే, ఎలక్షన్ కమిషన్ SIR అంటూ ముందుకొచ్చి గణాంకాలు చేసిందో, SIR అంటూ ముందుకొచ్చి కొన్ని ఓట్లను లేపేసి వాళ్ళకి సంబంధించిన ఓట్లు యాడ్ చేసిందో, SIR అంటూ దారుణంగా మ్యానిపులేషన్ ఓట్లు వచ్చేసిందో, అప్పటి నుంచే ఈ దారుణం స్టార్ట్ అయిందంటూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ SIR అని పక్కన పెడితే చాలామంది డబల్ ఓట్లు వేశారు. నిన్న మనం చూసినట్లయితే, నిన్న ఈవినింగ్ ఒక లారీ నిండా ట్రంక్ పెట్టెలు వచ్చాయి, కంటైనర్ నిండా. ఆ లారీ ట్రంక్ పెట్టెలు చూసి అన్ని ట్రంక్ పెట్టెలు ఖాళీగా ఉన్నాయి. మరి ఈవీఎం మిషన్స్, ఈ వీవీప్యాడ్లు ఉన్న మిషన్స్ ఏమైనాయి అంటే మాత్రం సమాధానం లేదు. ఇది పోలీసులు సాక్షిగా జరిగినటువంటి విషయం. కాబట్టి ఆ వీడియో మీకు ప్లే చేస్తా, చూడండి. बोला गया है, पब्लिक सुन रहा है। రవీష్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఈ ఎలక్షన్ సంబంధించి ఒక మాట మాట్లాడటం జరిగింది. ఇంత మాత్రానికి ఎలక్షన్స్ జరపడం ఎందుకు? ఇంత దారుణంగా జరిపే కన్నా వెళ్ళి ఎప్పుడైతే నువ్వు ఫామ్ ఫిల్ చేస్తావో అప్పుడే ఎమ్మెల్యే, ఎంపీ అని కింద మోడీ సంతకం పెట్టిస్తే సరిపోయేదే కదా అంటూ రవిశంకర్ కూడా మాట్లాడుతూ జరిగింది. అంతేకాదు ఇంకొక సీనియర్ జర్నలిస్ట్
రాజ్దీప్ సందేశాయి మాట్లాడుతూ బహిరంగంగా ఇండియాలో ఓట్లు కొనుక్కుంటున్నప్పుడు దీనికి ఎలక్షన్ కమిషన్ ఇంత రాద్ధాంతం చేసి ప్రజల సమయాన్ని వీళ్ళ సమయాన్ని అన్నీ వెచ్చించి ఇంత వ్యయ ప్రయాసాలు చేర్చి ఎలక్షన్ జరిపించడం ఎందుకు అంటూ సందేశాయి కూడా మాట్లాడటం జరిగింది. ఇలా పెద్ద పెద్ద జర్నలిస్టులు జరుగుతున్న వాస్తవాల్ని ప్రజలకు క్లియర్గా చెబుతున్నప్పటికీ కూడా ప్రజలు కేవలం డబ్బు వైపే మొగ్గు చూపారంటే ఎస్ 100% డబ్బు వైపు మొగ్గు చూపారు. ఈవీఎంలు మ్యానిపులేషన్ జరిగింది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఓటు చోరు జరిగింది. ఈ చాలా 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 దారుణాలు జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఈ దారుణమైనటువంటి ఫలితాలు వచ్చాయంటారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరుగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ మహాగఠబంధనే గెలుస్తుంది అంటూ చాలామంది మాట్లాడటం జరిగింది. దానికి రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటూ వీళ్ళని ప్రూవ్ చేసిన తర్వాత మోడీ కానీ ఎవరు వచ్చినా కూడా చివరికి సిగ్గు లేదా అంటూ తరిమి కొట్టారు చాలామంది ఎంపీలని ఎమ్మెల్యేలని. రోడ్ల పైన చొక్కాలు పట్టుకొని నిలబెట్టారు ఆ ఎమ్మెల్యేలని. ఆ గతంలో 5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎంపీ మళ్ళీ వస్తే రోడ్డు మీద కారులోనే చంప చెల్లుని పగలగొట్టిన సందర్భాలు మనం బీహార్లో చూసాం. ఎవడైతే పట్టించుకోలేదో రోడ్ల మీద వాళ్ళని చొక్కాలు పట్టుకుని లాక్కెళ్ళిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇన్ని జరిగినప్పుడు కూడా అక్కడ బీహార్లో మళ్ళీ బీజేపీయే జెండా ఎలా ఎగరవేసింది, దట్టు కూడా 198 అంటే మామూలు విషయం కాదు. ఈ విధంగా చూసుకుంటూ పోతే మహాగఠబంధన్ యొక్క శక్తి ఏమి లేదు, అంత వేస్ట్ గాళ్ళు అన్నట్టుగా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం ఎలక్షన్స్ జరిగాయంటే లేదు, కంప్లీట్గా విరుద్ధంగా జరిగాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కనుక నిజంగా ఎలక్షన్లు జరిగి ఉంటే ఎస్ఐఆర్ దగ్గర నుంచి ఓట్లకి నోట్లు పెట్టి కొని అందరికీ అకౌంట్స్కి డైరెక్ట్గా డబ్బులు వేసే వరకు కూడా జరిగింది మొత్తం కొనుగోలు ఒప్పందాలే. ఓట్లు కొన్నారు. అటువంటి ఓట్లు కొన్న తర్వాత కూడా ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిందా అంటే కాదనే చెప్పాలి. ఇక్కడ 2 కండిషన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ చేసిందో అప్పుడు దారుణాలన్నీ జరిగాయి. కొన్ని ఓట్లు 50 లక్షల ఓట్లు తీశారన్న విషయం మనకు తెలుసు. అయితే టోటల్గా 243 స్థానాలకు గాను బీహార్లో 122 వస్తే దట్ ఈస్ ద మ్యాజిక్ ఫిగర్. ఆ మ్యాజిక్ ఫిగర్ ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బీజేపీకి ఫేవర్గానే వెళ్తూ ఉంది. ఇందుట్లో మధ్యలో లైట్లు ఆపేసి ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారన్న దానికి ఆధారాలు ఉన్నాయి. ఈవీఎం మిషన్లు పాడైపోయినాయి, దాన్ని లేకుండా చేసిన డబ్బాలు చూసాం. ఇన్ని జరిగినప్పటికి కూడా చివరికి ఎలా గెలిచింది బీజేపీ అంటే దాని వెనకే అసలు రహస్యం ఉంది. మొత్తం అంతా కూడా దారుణంగా ఓట్ చోరు జరిగిందంటూ చెప్తూ ఉన్నారు. ధ్రువరాతి వీళ్ళంతా కూడా చెప్తుంది ఏంటంటే 2-3 ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు ఫోజులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే తాలూకా కూతురు, ఆ అమ్మాయి ఈఏలు చూపిస్తుంది. ఫస్ట్ దీనికి బ్లూ ఇంక్ ఉంటుంది, తర్వాత ఈఏలు చూపిస్తుంది, దీనికి బ్లూ ఇంక్ ఉంటుంది. అంటే ఎన్ని ఓట్లు వేసింది అమ్మాయి? ఎన్ని ఓట్లు వేసింది? 2 ఓట్లు. ఆ 2 ఓట్లే కాకుండా ఇలా 2 ఓట్లు వేసిన వాళ్ళు కోకోలలో బీహార్ మొత్తం ఉన్నారు. ఈ దారుణమైన పరిస్థితికి కారణం ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్. చాలామంది పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పారిపోయిన దొంగ ఓటర్స్ ఉన్నారు. ఇవన్నీ కాకుండా బీజేపీ గవర్నమెంట్ మోడీ ఆడినటువంటి ఇంకో దారుణమైన తప్పులు అబద్ధాలు ఏంటో తెలుసా? యమునా నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసామంటూ తప్పుడు వీడియోలు చేశారు. అవునా కాదా? తర్వాత నా తల్లిని తిడతారా అని మోడీయే ఏడ్చాడు. మరి మణిపూర్లో ఉన్న ఆడపిల్లలను బట్టలిప్పి రోడ్డు మీద తిప్పినప్పుడు మాట్లాడలేదే మోడీ అంటే వాళ్ళ ఆడపిల్లలు కదా, తల్లులు కాదా, పిల్లలు కాదా అంటే మాట్లాడే దమ్ము చేయలేనటువంటి మోడీ. ఈ విధంగా చూసుకుంటే రాబోయే 2029 ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చేది టీడీపీ గవర్నమెంటే, కూటమే. అదే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినా దానికి బీజేపీనే గెలుస్తుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఏదో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా ఏదో భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమలన్నీ వదిలేయండి. మీకు సీటు చిరిగిపోవడం పక్కా. మీరు కోట్లు ఖర్చు పెట్టి కూడా చివరికి కేవలం 10-11 సీట్లకే సర్దుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది
దారుణం అంటే దారుణాలు. దాన్ని తట్టుకునే దమ్ము రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. ఎందుకంటే లోకల్ పార్టీల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయటమే వీళ్ళ యొక్క పని. లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ ఉన్న, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న, అవన్నీ లోకల్ పార్టీలే. కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఇవి నేషనల్ పార్టీస్. ఎందుకు నేషనల్ పార్టీలతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎస్ఐఆర్ వాళ్ళు వచ్చి ఓట్లు తీసేస్తారు. అదే కాకుండా ఈవీఎం ట్యాంపరింగ్లు జరుగుతాయి. అదే కాకుండా డబ్బు విచ్చలవిడిగా ప్రవహింపజేస్తారు. వీటన్నిటికి కాకుండా ఎప్పుడైతే స్టోరేజ్ రూము స్ట్రాంగ్ రూమ్లో ఉంటే అక్కడ లైట్లు ఆరిపోతాయి, ఈవీఎంలు మిస్ అయిపోతాయి, వీవీప్యాట్లు 5 రోజుల్లో తగలబెట్టేస్తారు. ఇవన్నీ దారుణాలు జరుగుతాయి అనేసి ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే 2024, 2028 ఏదో కలలు కంటున్నారు కదా, అవన్నీ జరగవమ్మా. అన్నీ తట్టాబుట్టా సర్దుకొని ప్రాంతీయ పార్టీలు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ మీరు అన్నీ తమిళనాడు మీరు వెళ్ళండి, తమిళనాడు కూడా సేమ్ రిపీట్ అవుతుంది. అటు విజయ్ కావచ్చు, ఇటు డిఎంకే పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టాలిన్ పార్టీలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ రాబోయే రోజుల్లో పప్పు, పల్లీలు, బఠానీలు ముందు పెట్టుకుని అమ్ముకోవడమే అనమాట. ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఎక్కడ చూడలేదంటూ ప్రపంచవ్యాప్తంగా థూ 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 అని ఇండియా వైపు చూసి ఓతున్నారు. ఎందుకో తెలుసా? బ్రెజిల్ మోడల్ని కూడా తీసుకొచ్చి 22 ఓట్లు వేయించాం కదా మనం, అందుకు వస్తున్నారు. ఈ దారుణాలు మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి ఓతున్నారు. మనోడేమో అమెరికాలో ట్రంప్ని ఢీకొట్టి వాడు మమదాని అక్కడ న్యూయార్క్కి మేయర్ అయితే, మన ఇండియాలో మాత్రం కనీస సామాన్యుడు ఓటు వేసే సిచ్యువేషన్ కూడా లేదు. ఈ ఓటు ఎవడో కూడా వేసేస్తాడు. రాజకీయ నాయకులంతా కలిసి ఒక్క సౌత్ ఇండియాలో మొత్తం ఒక తాటి మీదకి వచ్చి బీజేపీకి ఎదురు తిరిగి ఎగిరెగిరి తంతే తప్పించి మీరు గెలవలేరు. ఎందుకంటే వారు మతతత్వవాదాన్ని, డబ్బుని, ఈవీఎంలని అన్నిటిని నమ్ముకొని, ఇంకా పొత్తుల్ని అన్నిటిని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు. వెనకున్నటువంటి హిందూ మత శక్తులన్నీ కూడా వీళ్ళకి పనిచేస్తూ ఉన్నాయి. మీకేమన్నీ గొట్టం ఏమీ లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో మరో బీహార్ కాబోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల గురించి కూడా నేను మాట్లాడబోతా. అక్కడే రాహుల్ గాంధీ ఏమో అన్యాయం జరిగిందంటే ఇన్ని పేపర్లు తీసుకొచ్చి ముందు పెట్టి బీజేపీ గవర్నమెంట్ తిడతా ఉంటాడు. కానీ ఇక్కడ జరుగుతుందండి మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? సిగ్గుండాలి కదా మరి అని అంటున్నారు అందరూ. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు బీహార్లో జరిగిన ఎలక్షన్స్ పైన మీ అభిప్రాయం ఏంటనేది క్లియర్గా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.